కుక్కలకు 10 రూపాయలు పడేస్తే ఎవరితో ట్రోల్ చేస్తారు. దానికి ఏదో లంగాపుక్ ఛానల్ 2 వేసుకొని చెప్పేసి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని దాని మీద ట్రోల్ చేసి అయిపోద్దా? ఎలా ఉండబోతుంది అంటారు 25th రోజు? బ్రో మాస్ జాతర బ్రో, థియేటర్లు మొత్తం తగలబెట్టేస్తాం. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరికి ఇది పండగే అంటారా? మీసాలు తిప్పుకునే పండగ, మీసాలు తిప్పుకునే పండగ. ఓజీ వచ్చిందంటే మీసాలు తిప్పుకొని సినిమాకి వెళ్తాం, కాలర్ తిప్పుకొని సినిమా నుంచి బయటకు వస్తాం. అది చాలా మంది కొంచెం డౌట్ పడుతున్నారు. అంటే డౌట్ లేదు, హరిహర వీరమల్లు అంటే అది కొంచెం స్ట్రగుల్స్ పడ్డది సినిమాకి. స్టోరీ పరంగా కూడా బాగానే కొంచెం విఎఫ్ఎక్స్ లో పోయింది, కానీ ఇది ఇట్లా కాదు. ఉన్నది సుజిత్, రామ్ పాడిస్తాడు, రచ్చరంబోలో చేస్తాడు. బైకౌట్ అనే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళని బైకౌట్ చేస్తాం. ఆడు చెప్పినోడు ఎవడో కానీ మనకు దొరకాలి. సరే ఎవడో ఏదో డబ్బులు తీసుకున్న పేటిఎం కుక్క ఎవడో బైకౌట్ చేయమంటే అది అవ్వని పరిస్థితి. అది అవ్వదమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ర్యాప్ సాంగ్ ర్యాప్ ఉన్నది, కిందికెళ్ళి ర్యాంప్ ఎత్తేస్తుంది. ఈ సినిమా మాత్రం ఓజీ రిలీజ్ అయిందంటే మాత్రం రికార్డులు ఎట్లుంటాయంటే డైలీ 250 కోట్లు. అసలు పవన్ కళ్యాణ్ కెరీర్ లా ఇటువంటి సినిమా మళ్ళా రాదు అనేట్లాగా ఈ సినిమా హిట్ అవుతుంది. అసలు ఈ సినిమాని చూసి వేరే హీరోలు మొత్తం కుల్లి పోతారు పక్క. అసలు ఆ సాంగ్ ఏమి ఎక్కలేదు, ఏమి అర్థమైతలే అంటారు. అరే అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతారు అని అంటది. అది ఏందనుకున్నావు, కత్తి తీసుకొని ఇట్లా తిప్పితే కలాస్ రక్తాలు వెళ్తాయి, అట్లుంటది. ఒకటి చెప్తున్నా బ్రో, నిజం చెప్తున్నా, ఓజీ మరొక గబ్బర్ సింగ్ అవుతుంది. గబ్బర్ సింగ్ ని తొక్కి పైకి లేసే సినిమా అంటే ఓజీ సినిమాను కొట్టే సినిమాలు మళ్ళా రాలేవు అంతే. మరి హరిహర వీరమల్లు కూడా ఇట్లే అయింది కదా, మరి ఇది సినిమా ఎట్లా అవుతుంది? హరిహర వీరమల్లు అది ఒక చెత్త, అది ఒక చండాలం అని నాకు ముందే తెలుసు. అది పోయింది. ఎందుకు అనవద్దు, అది ఒక స్టోరీ కాదు, పాడు కాదు, ఏదో లేని స్టోరీలు మిక్స్ చేసినందుకు అది పోయింది అబ్బా. కానీ ఓజీ సినిమాని కొట్టే మొగోడు ఇంకా రాడు. ఇంకోటి, ఓజీ సినిమా చరిత్రలో ఇది ఒక సినిమాగా నిలిచిపోతుంది. బరాబర్ రాసి పెట్టుకోండి. ఇటువంటి స్టైల్, ఇటువంటి ఎనర్జీ అసలు ఏ సినిమాలలో ఉంది చెప్పుర్రి? అసలు పవర్ స్టార్ కెరీర్ లోనే ఇటువంటి యాక్షన్ చేసలేడాబా. ఓన్లీ ఇట్లా చిన్న గ్లిమ్స్ లల్లా, ఓన్లీ సాంగ్స్ లల్లా చూస్తేనే హైప్ ఈ మాదిరి ఉంది. అంటే సినిమా ట్రైలర్ వచ్చిందంటే ఒక్కొక్కరికి ఇట్లా షేక్అవుట్ అయిపోతుంది. డైలీ 250 కోట్లు వస్తాయి, రాసి పెట్టుకోండి. కలెక్షన్ల పరంగా అయితే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే చెప్తా. ఓకే, పెయింటింగ్ స్టార్. హాయ్ బ్రో. మరి సోషల్ మీడియాలో ఒక కొత్త హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది, బైకౌట్ ఓజీ అని చెప్పేసి. మరి ఓజీ సినిమాని బైకౌట్ చేసే సత్తా ఎవరికి? ఓజీని ఆపే దమ్ము కానీ ఎవ్వనికి లేదు. సో ఓజీ అంటే ఆ పేరులో ఒక దమ్ము ఉంది. సో ఓజీ ఆపే అంత దమ్ము ఏ నా కొడుకుకి లేదు. అన్ని సొల్లు పురాణం మాటలు మాట్లాడుతుండ్రు. అదే విధంగా ఈ మధ్య ఏదైతే సోషల్ మీడియాలో అదేంటిది మన ఆ బ్యాచ్ మొత్తం కలిసి ఏదేదో అన్ని పెడుతున్నారు బాయ్కాట్ అని. ఓజీ సినిమాని ఆపే దమ్ము కానీ ఎవ్వడికి లేదు, వాళ్ళ తాత ముత్తాతల గిట్ట లేదు. సో ఓజీ ఆడుతుంది, రికార్డులని బద్దలు కొడుతుంది, బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడుతుండు. పవన్ కళ్యాణ్ అన్న ఒక సింహం లాగా నడిచి వస్తుండు ఈసారి. అసలు ఆ మ్యూజిక్ విన్నావా అన్న, గుండెల్లో దడబుడుతుందన్న. అట్లా ఇచ్చిండు తమనన్న, మ్యూజిక్ ఇచ్చి పడేసిండు. ఓజీ రికార్డులు బద్దలు కొట్టడానికి ముందుకు వచ్చింది. ఆపే మొగతనం ఏ నా కొడుకుకి లేదు. సో అది. సో ఇప్పుడు 25th రోజు ఎలా ఉండబోతున్నాయి? థియేటర్స్ నిండిపోయి అసలు మామూలుగా కాదు, సీట్లు చింపేస్తారు, థియేటర్లో పగిలిపోతున్నాయి ఈసారి. అది రాసి పెట్టుకోండి, అందులో డౌట్ లేదు. సో పూలాభిషేకం, పాలాభిషేకం, రక్తాభిషేకం గిట అది 100% ఈసారి తొక్కుకుంటూ పోతారు ఫ్యాన్స్ అభిమానులు. మరి హరిహర వీరమల్లుతో ట్రోల్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నా, వాళ్ళకి చెత్త నా కొడుకులు, నిజంగా చెప్తున్నా. ఏం చేయనాడు కొడుకుడు గిట ఈరోజు సోషల్ మీడియాకి వచ్చి ఏదో కామెంట్లు పెట్టడం, ఇదే తప్పితే వేరేది ఏం లేదు. ఏమి చేయలేరన్న నా కొడుకులు, ఏది చేత కాదు, ఓ కామెంట్లు పెట్టడానికి అంకితం వీళ్ళ జీవితం అంతే. ఫైనల్ గా బైకౌట్ ఓజీ అని చెప్పి ట్రెండ్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నా, నా ముందలు ఉంటే కనుక నిజంగా నరికి పడేస్తుంది వాడిని. సో ఎవరికి ఆపే దమ్ము కానీ ధైర్యం కానీ ఎవ్వడికి లేదు, బాయ్కాట్ చేయలేడు ఎవరు. ఏదో రాజకీయంగా కుట్ర చేయొచ్చు కానీ ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న గెలిచిన రాజకీయ కుట్ర ఏదైతే ఉందో దానివల్ల బాయ్కాట్ ఓజీ అంటుంది, కానీ ఎవరు ఏం చేయలేడు. సో అది.